దిగిందా కూడా? ఏ ఊరు మీది? అర్థం దగ్గరేనా? పంపురేనా? ఊరెళ్తానా? కారు వచ్చాక నేను వీడియో తీసుకుంటున్నా. మన యూట్యూబ్ ఛానల్ ఉంది, విరాగం అమ్మాయి ఛానల్ పేరు. మన పేరే పెట్టుకున్నాను. ఎవరైనా చూస్తుంది చెప్పు. బాయ్ కదా విశాఖం అమ్మాయి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి అనవా? సబ్స్క్రైబ్ చేయండి. నేను మైక్ ఎత్తాను గట్టిగా చూడండి, వినబడడానికి. బాయ్. శ్రీకాకుళం అమ్మాయి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గంట పట్టండి గట్టిగా, వినబడకండి జనాలకి. గట్టి చెప్పాలి, గంట పట్టండి గట్టిగా. అదిగో శ్రీకాకుళం పవర్ వినిపించింది అక్కడ. శ్రీకాకుళం అమ్మాయిని సపోర్ట్ చేయండి. ఎవరు ఎన్ని వీడియోలు చేస్తుంది తెలుసా? కష్టపడతాను కానీ ఎండనక వాననక తిరుగుతాను. మనకు ఉండట్లే అన్ని జాగ్రత్తలు చూపిస్తాను. అందుకే నాకు వచ్చి ఆవిడ అడుగుతాను. అసలు దగ్గర శాంపరమ్మా, ఇక్కడ మన పండగలైనా బాగానే కదా. మా ఎన్నికాడికి వెళ్తాను. ఇక్కడ వాన మేతగారు ఇక్కడ దగ్గర. ఇంటి దగ్గర మీ అమ్మాయా? మా అమ్మాయి అక్కడ ఉంటుంది. అక్కడికి ఈ వయసులో కష్టపడతావు నువ్వు. ఎంత వయసు? అక్కడ నుంచి అక్కడ ఇంటికి వస్తాను. అదే బాగుంది, అందరూ బాగుంటారు కదా. మనమే అందరూ కలుసుకుంటే ఎప్పుడైనా అది కలుసుకుంటాం. ఆవులు అంటే ఎవరు పట్టించుకోరు. మీకు ఆవులు ఉన్నాయా? ఇద్దరు మనవలు కొడుకులు కూతుళ్ళు కొన్నారు. మా ఆయన లేదు. ఇల్లేట ఉందా? ఇల్లు ఆరు పిల్లలకు వస్తారు. బ్యాంకింగ్ రావట్లేదా? వస్తారు. దేవుడు దేవుళ్ళ అంటారు వాళ్ళు. నాకు ఉంటే ఒప్పుకోరు. పిల్ల దానికి రోజులు ఉద్యోగాలు పేరుపడతాయి. అప్పుడు కానీ చేస్తాం. అందరూ వస్తారు కానీ అలాగా గిండి గిండి ఆమె పడతారు. వాళ్ళు మాట్లాడతాం. సౌపై గిండి గిండి అంత సౌపై అదే నువ్వు నేను సొప్పుడు పొందాలి, నీ పిల్లలు సొప్పుడు పొందాలి. ఈ దీవెనలు మాకు కావాలి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే అందరూ బాగానే ఉండాలి. మాట్లాడాలి, సపోర్ట్ చేయాలి. అంతేగాని సపోర్ట్ చేయడం పడుకుంటే ఆడగలుగుతుంది. అప్పుడు మాట్లాడకూడదు, మూడు మాట్లాడతాడు. అప్పుడు మాట్లాడకూడదు, మూడు మాట్లాడతాడు. అవును, అలాగే కష్టపడి చేస్తున్నాం కదా. అదే మా పిల్లలు కూడా తీసుకెళ్తాను నాతో పాటు. పిల్లగాడితో మళ్ళీ అందరూ చేస్తారని చిన్న కొడుకున్నాడు 4 సంవత్సరాలు. ఆడపడి ఇంటికాడ వచ్చేసి వెళ్తాను. తీసుకెళ్ళిపో నాకు తెలుసుకుంటావా? నాకు నీకు తీసుకొచ్చినప్పుడు నాకు ఖాళీ తిని కూర్చుంటున్నాం. నాకు తెచ్చింది సార్ దేటి గవర్నమెంట్ ఇచ్చింది సార్ కానీ కష్టపడింది సార్. మరి అద్దె కట్టద్దా? అద్దె నాకు తెచ్చినప్పుడు 2,000 కూర్చొనేది. నాతో పాటు మరి ముగ్గురు ఫ్రీ వస్తుంది. ముగ్గురు ఫ్రీ వస్తారు నాతో పాటు. ముగ్గురు ఆయన నువ్వు నీ ముసలమ్మ. మా ఇద్దరు పిల్లలు ముసలం లేదు. మా ఇద్దరు పిల్లలు మా ఆయన అందరూ ముగ్గురు వచ్చారు. మేము ముగ్గురు వచ్చి అది మా ఆయన సంపాదిస్తున్నాడులే. జాబ్ చేస్తాను, నీకు పర్వాలేదు. నేను మాత్రం ఖాళీ కూర్చోండి. ఏం జాబ్ చేస్తాను? ఏం జాబ్ చేస్తాను? ఆటగాళ్ళలో ఆఫీసులో చేస్తాను. మొదలు దగ్గర హైదరాబాద్. ఇక్కడ
ఇక్కడ కిరాణా షాప్ ఉండేది పెద్దది, అంటే మార్ట్ లాగా ఉండేది, అది తీసేసినట్టున్నారు. తీసేసి ఫర్నిచర్ షాప్ అయిపోయింది. శ్రీకాకుళం మొత్తం మారిపోయింది. మామూలుగా పెట్టారు. ఇది ముందుకెళ్ళి మన మార్కెట్. మా అమ్మాయికి బయటకు వస్తే చాలా ఆకలి అనమాట. ఆకలి వస్తుందట. శ్రీకాకుళంలో ఏది ఫేమస్ అది ఇప్పించటం. ఏది కావాలి నీకు? ఫిష్ ఫ్రైయా? నేను చిన్నప్పటి నుండి అన్నావా నమ్మకు. నేను చిన్నప్పటి నుంచి కాదు, కొద్దిగా నాకు తెలిసినప్పటి నుంచి ఇక్కడ ఒక అతను ఫిష్ ఫ్రై చేస్తాడు బాగా. ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందని. ఓకేనా? అదండి, లెట్స్ గో. ఇదిగో పట్టపగలు చేప కొద్దిగా ఆపోజిట్ ఫిష్ ఫ్రై పెట్టేవాళ్ళు. ఇక్కడ తీసేసినట్టున్నారు. ఈ అంకులు అడుగుదామండి. అంకులు అడుగు. అంకుల్ ఫిష్ ఫ్రై ఉందా? ఇక్కడ ఫిష్ ఫ్రై పెట్టేవాళ్ళు కదా, తీసేసారా అండి? ఫిష్ ఫ్రై ఇక్కడ లేదా? ఉండేది కదా ఇక్కడ, ఆ లైన్ ఉండేది కదా, లేదు కదా ఇప్పుడు. A few moments later. ఇదిగో మొత్తం అమ్మా అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక బట్టలు అనమాట. మా అక్కకి ఏదో కావాలండి. ఏది లేడీస్ కార్నర్ కొత్తగా పెడుతున్నారు. ఏం మీకు చాలా బట్టలు బంగారం. ఏది కావాలి? ఇంకేం తిన్నాం? ఏది ఎప్పుడు తిండి చేయాల్సిన ముందు మరి ఇప్పుడే వచ్చాం కదా, 4 అడుగులు నడిస్తే ఉంటాయి షాపులు. ఎక్కడ ఇప్పుడు ఇదంతా గోల్డ్ బట్టలేదా, కొద్దిగా ముందుకు వెళ్తే ఉంటాయి వెరైటీలు ఏమన్నా. ముందు మనం ఆ లైన్కి వెళ్ళి కొద్దిగా చీరలు ఇచ్చేద్దాం. ఆయన కాల్ చేసి 1 అవర్ 1.5 అవర్ లేకపోతే ½ అవర్ మన చీరలు బట్టి క్వాంటిటీ ఏంటంటే అన్ని బట్టి దాన్ని బట్టి టైం చెప్తారు. అలాగే కాల్ చేసి ఇచ్చేస్తాం సార్. ముందు అట్ల దగ్గరికి వెళ్దాం. మా మమ్మీకి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది. తిరుపోసలు తర్వాత పూలదండలు అన్నీ ఉంటాయి అనమాట ఆయన దగ్గర. మన ప్రమోషన్ వీడియోలు రావాలి, పబ్లిసిటీ ఎక్కడుందమ్మా షాపు? ముందు షాప్ దగ్గరికి మనం వెళ్ళాలి. షాప్ మన దగ్గర రాదు కదా, నడుస్తున్నాం కదా. ఇదే కదా అప్సర కాస్టిక్ అంటుంటా కదా, అన్ని దొరుకుతాయి. తింటావా? తింటావా? తింటా. అక్ష కోరిక మేరకు డబ్బా ఉండ. నేను ఫస్ట్ టైం. అంత ముందు ఎప్పుడో తిన్నాం చిన్నప్పుడు. ఎప్పటి నుంచో ఉంది కదా మీ షాపు? 30 years అంట. 30 years నుంచి ఉంది శ్రీకాకుళంలో, జీటీ రోడ్డు. అక్షా తిని టేస్ట్ చెప్తుంది ఎలా ఉందని. 30 years ఇండస్ట్రీ. నేను తిన్నా ఏదైనా ఫేమస్ ఫుడ్ దగ్గర తీసుకెళ్ళి తినిపిస్తారా అని అక్షాకి మాట ఇచ్చాను. మాట నిలబెట్టుకున్నా. ఎలా ఉంది? బాగుందా? బిర్యానీ కూడా ఉందా? ఎంత కారు మాదే. అక్కడ పార్క్ ఇదే తిరుగుతున్నాం. శ్రీకాకుళంలో చాలా వరకు షాపులు అద్దెకి తీసుకుంటే ఎక్కడ షాపు మనమైనా ఎక్కువ సంవత్సరాలు చూడొచ్చు అనమాట. ఇక్కడ తొందరగా ఖాళీ చేయరు, ఎవరు ఖాళీ చేయమని చెప్పరు అనమాట. మంచితనం. చాలా ఇయర్స్ నుంచి ఉన్న షాపులు అలాగే ఉన్నాయి. నా చిన్నప్పటి నుంచి, మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ఉన్న షాపులు కూడా అదే ఏరియాలో పెట్టుకొని జీవనం చేసే వాళ్ళు ఉన్నారన్నమాట ఇక్కడ ఏరియాలో. అది సొంతం అవ్వచ్చు లేదా అద్దెకైనా తీసుకోవచ్చు, మనకి తెలీదు, మేము ఎవరు అడగలేదు. కానీ షాప్ అయితే గుర్తుపట్టడానికి ఉంది.
1 year తర్వాత వచ్చిన తర్వాత అయినా సరే పలానా షాపు పలానా దగ్గర ఉండొచ్చు అని ఒక ఐడియా ప్రకారం వెళ్తే అక్కడ లేకపోయినా మనకి ఎక్కడ ఉంది ఏంటనేది సజెషన్ అయితే చేస్తారు. కొన్ని షాపులు ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఓల్డ్ షాప్స్. ఇప్పుడు మేము కాలేజ్ చదువుతున్నప్పుడు కూడా ఉన్న షాపులు అక్కడే ఉన్నాయన్నమాట. మళ్ళీ వచ్చిన చిన్నప్పుడు నీ అంటున్నప్పుడు చిన్నప్పుడు మాకు తెలియలే, గుర్తులేదు. కానీ మేము కాలేజ్ చదువుతున్నప్పుడు మేము ఇక్కడ ఏమైనా షాపింగ్ చేసిన ఏరియా కదా, మాకు తెలుసు. ఇక్కడ ఉన్న షాపుల వరకు అయితే ఇక్కడే ఉన్నాయి. ఒక మాస్టర్ చూస్తున్నారు. ఈ షాప్ కూడా కొత్తగా పెట్టారేమో మనది, నేను ఎప్పుడు చూడలేదు. ఈ షాప్ ఉంది కదా, ఈ షాప్ మాత్రం ఎప్పటి నుంచో ఉంది. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా నా బ్లౌజెస్ ఇక్కడే ఇచ్చాను, ఇదే షాప్. ఎప్పటి నుంచో ఉంది, బాగా కొడతాను. ఇది పనిచేయడం లేదు. కాయిన్ ఫోన్ ఎక్కువ ఎవరు వాడేవాళ్ళు కదా సెల్ ఫోన్. అప్పుడు ఏం చేశారంటే ఇదిగో ఇది ఉంది కదా, ఇలా పట్టుకో, ఇలా పట్టుకొని 1 రూపీ కాయిన్ కానీ 2 రూపీ పని చేస్తుంది అంకుల్. ఇది పని చేయట్లేదంట ప్రస్తుతానికి. పెట్టి ఏది ఏ కంపెనీది? రిలయన్సా, టాటా వాడదా, బిఎస్ఎన్ఎల్ కదా. అప్పట్లో మేము ఇక్కడ కాయిన్ వేసి ఇంటికి మాట్లాడేవాడు ఫోన్ చేసి, పక్కింటికో ఎదురింటికో లేకపోతే ఎక్కడైనా షాప్కో నంబర్ ఉంటే కాయిన్ వేయాలా. ఇది ఇట్లా కాయిన్ ఇలా పట్టుకొని ఇందులో కాయిన్ వేస్తాం. కాయిన్ వేయగానే నెంబర్ నొక్కాలి, బీప్ సౌండ్ వచ్చి రింగ్ అవుద్ది అవతల ఉన్న వాళ్ళకి. ఈ కాయిన్ ఇందులో పడిపోద్ది మాట్లాడిన తర్వాత. మళ్ళీ అయ్యే ముందు మళ్ళీ బీప్ సౌండ్ వస్తుంది అనమాట. అప్పుడు కాయిన్ వేయమని అర్థం. నువ్వు మాట్లాడుకుంటే కాయిన్ వేస్తావు. అప్పుడు 60 సెకండ్స్ ఇచ్చేవాడు 1 రూపీకి. ఆ తర్వాత పనిచేయడం మానేసింది అనమాట. ఓకేనా? అదే వాటర్ బాటిల్ తీసుకో. వాటర్ బాటిల్ అంటే ఒకటి ఇచ్చేయండి. ఇందాక ఎగ్ బాండా తిన్నది దామేస్తుంది. చిన్న లేదా 1/2 లీటర్ ఇచ్చేయండి. మా ఇంటికే కదా. ఇది ఎప్పటి నుంచో ఉంది కదా షాప్. మీ ఓనేనా? మేము కాలేజీకి వెళ్ళి ఇదే రూట్లో అనమాట వెళ్ళేవాళ్ళం. అప్పటి నుంచి ఉంది ఇది షాపు. మా పాపకు చూపిస్తున్నాను అన్నింటినీ. మేము చదువుకున్నప్పుడు మీ నాన్నగారి నుంచి ఇదే షాపు. గ్రేట్ అసలు. ఇది లోకలేనా మీది? ఏంటనేది ఇప్పట్లో ఈ రోజున షాప్ రేపు కనబడదు. ఎందుకంటే బిజినెస్ అవ్వట్లేదు, వెంటనే ఎత్తేస్తున్నారు. కానీ అప్పటి నుంచి నమ్మకంగా అన్ని సంవత్సరాలు ఉండాలి. అందరు పరిచయం అయిపోతారు, అందరు తెలిసిన వాళ్ళు అయిపోతారు. ఎవరు కావాలన్నా దగ్గరలో కాబట్టి వస్తుంది. ఆయన కూడా అదే, ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు అయిపోయింది ఆయన. ఈయననా? అదే అంత నమ్మకం మన శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి బిజినెస్ మీద. పట్టువదల విక్రమార్కులాగా బిజినెస్ అయ్యేదాకా అక్కడే స్థిరంగా ఉంటారు. ఇది ఓనేనా సార్? రెంట? ఓనే. రెంట్కి ఇచ్చే వాళ్ళు కూడా అలానే ఉంటున్నారు కదా. అంటే అక్కడ ముందు మన పట్టపగల షాప్ ఉంది, అది కూడా ఓనే. అది ఉన్న సంవత్సరం నుంచి అది కూడా ఉంది. ఇక్కడ అవునవును ఆయుర్వేదిక్ షాప్ ఒకటి ఉంది ఇది కార్నర్ లో. అది కూడా మేము ఎప్పుడు డిగ్రీ ఇంటర్ చదువుకునే టైంలో కూడా ఏరియాలో షాపింగ్ వచ్చేవాళ్ళం కదా. ఆ వాచ్ షాపులు కొన్ని అవి అలాగే ఉన్నాయి. వాళ్ళ పిల్లలు నడిపిస్తున్నారు వారసత్వంగా, బిజినెస్ వదులుకోకుండా. వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఆస్తి అంటే చూస్తావా ఎంత వాల్యుబుల్ గా ఉందో. మీరు ఈ రోజు ఇచ్చిన 10 రూపాయలకి 20 రూపాయలకి వాల్యూ ఇవ్వట్లేదు మీరు కష్టపడి ఇచ్చింది. కానీ వాళ్ళు చూడు ఎప్పుడో ఇచ్చిందో కూడా జాగ్రత్తగా దాన్ని నడుపుకుంటున్నారు. అది 10 రూపాయలు ఇస్తే మేము కొట్టోడికి వెళ్ళిపోవాలి, ఇంట్లో ఉండదు కదా. మురపాకు నుంచి వస్తుంది ఇది. మురపాకు వేయండి. ఎన్నాళ్ళైంది షాప్ పెట్టి? 11 years. అంటే మీ పేరెంట్స్ నుంచి షాప్ మీరే స్టార్ట్ చేస్తారు. బిజినెస్ ఎలా బాగుంటుందా? నమ్మకం బిజినెస్ అంటే యాక్చువల్ గా మన ఏరియాలో ఎప్పటి నుంచో 12 years 13 years నుంచి ఉన్న షాపులన్నీ మనకి ఉన్నాయి. అంటే ప్రకాశ్ బుక్ స్టాల్స్ కానీ చాలా, అదే చెప్తాను, చాలా ఇయర్స్ నుంచి ఉన్న షాపులు, ఓల్డ్ షాపులన్నీ మన శ్రీకాకుళం బజార్ లోనే ఉంటాయి. అందుకని మా ప్రఖ్యాతి గురించి మనం చెప్పుకున్నాం కదా. శ్రీకాకుళం యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో వ్లాగ్స్ చేస్తున్నాను.
అందుకని రికార్డ్ చేస్తారు. ఇక్కడ మురపాక నెయ్యి ఫేమస్ కదా, అంటే అక్కడే తీసుకుంటారా మీరు డైరెక్ట్ గా వాళ్ళే? ఎందుకు అక్కడ ఫేమస్ మురపాక? అక్కడ కల్తీ అనేది ఉండదు, స్మెల్ కూడా మీకు డిఫరెంట్ గా ఉంటుంది అక్కడికి. కంపెనీ బ్రాండ్ గానీ ఏం ఉండదు. మీ షాప్ పేరు మురపాక వారి నెయ్యి అంతే, అదే పేరు. ఎదురుగా మీరు మామూలుగా ప్యాక్ చేసి డైరెక్ట్ ఉంచేస్తారా? పావు అర కేజీ ఎంత పావు ఉంటది మన దగ్గర? పావు 100. థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేసినందుకు వీడియో తీసుకోవడానికి. ఎవరైనా శ్రీకాకుళంలో నెయ్యి తినాలనుకుంటే, నెయ్యి కావాలనుకుంటే, స్వచ్ఛమైన నెయ్యి కావాలనుకుంటే మురపాక వారి నెయ్యి అనమాట. ఇక్కడికి వచ్చేయండి ఫ్రెండ్స్. మంచిగా ఆయన స్వయంగా కల్తీ లేని నెయ్యి అనమాట. మనందరికీ ఆరోగ్యం కోసం మంచి నెయ్యిని మనకి అందుబాటు ధరలోనే అందిస్తారు కాబట్టి మనం వచ్చి సపోర్ట్ చేద్దాం సార్ని. ఇక్కడే తీసుకున్నాము, బాగుంటుంది నెయ్యి కూడా, మేము కూడా వాడాం కాబట్టి నేను చెప్తున్నాను. చాలా బాగుంది నెయ్యి మాత్రం. థ్యాంక్ యూ సార్. వచ్చినప్పుడు ఎక్కువ నేను బంగారం దగదగలన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. నీకు మొత్తం చూపిస్తాను. మొత్తం ఈ వీధి మొత్తం బంగారం షాప్ అనమాట. సందులు ఇరుగ్గా ఉంటాయి కానీ షాప్ ఎక్కువ. ఓకేనా? బాగుందా? మెరుస్తున్నాయా? బంగారం కూడా మెరుస్తుంది, ధర కూడా మెరుస్తుంది. బంగారం మెరుస్తుంది, ధర కూడా మెరుస్తుంది కదా. పెళ్ళిళ్ళు చేయడం కదా ఇప్పుడు, అందరూ ఏదో ఒకటి కొంటుంటారు అనమాట. అంటే ఇత్తడి సామాన్లు ఇవన్నీ అనమాట ఇక్కడ దొరుకుతాయి. బిందులు, అప్పుడు తాడి కింద బిందులు ఇచ్చేవాళ్ళు అనమాట. బిందులు, అండాలు, దేశాలు అవన్నీ ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు బరువులని ఇవ్వడం మానేశారు, ఇప్పుడు అన్ని లైట్ వెయిట్. ఈ షాప్ అంతకు ముందు లేదు వచ్చినప్పుడు, ఇప్పుడు ఉంది. ఇది తప్పీరి షాపు, ఇది హోల్సేల్ షాప్ అనమాట. ఫుల్ బిజీ ఉంటుంది, ఎప్పుడు చూసినా బిజీ అనమాట. మొత్తం మనం వెళ్ళామంటే మాత్రం అందులోకి తొందరగా రావాలి. చిలకలు ఇస్తారు, చిలకలు 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 చూసి అంత పెద్ద చిలకలు ఉన్నాయా? తింటావా? తింటావా? చెక్కిలా చిలకలు? అవును, బాగుంటాయి. తింటావా? పెళ్ళిళ్ళకి కార్ల కింద చిలకలు ఇవన్నీ పెట్టేవాడు అనమాట అప్పుడు. తినేవే స్వీట్ గా ఉంటాయి అనమాట చిలకల మోడల్. ఎమల్లా కదా అది చిలకలు అంటారు, కానీ ఏదో అంటారు స్వీటే. తింటావా? చాలా స్వీట్గా ఉంటుంది. తిన్నాం మనం. ఆంటీ కొబ్బరికాయ ఉంది కదా, అదొకటి. చాయ్ చాయ్ మార్కెట్లోకి వెళ్ళాలి. నువ్వు పగల మార్కెట్కి వెళ్ళావు కదా, నైట్ మార్కెట్ కదా. పువ్వులు తీసుకున్నాం. మాల్ అంతా బుట్టలు. ఈ బుట్టలు దానికి పెళ్లికా, పెళ్ళిలో వాడతారా? పసుపు కొమ్మలు వేసి పెడతారు కదా. చామంతి పూలు అలాగా ఆవు అంత రేటు ఉందా? 30 రూపాయలు లేదు. ఇది 30, ఇది 30. 200 ఉంది. చిల్లర లేదా? దేవుడికి రేట్లు పెరిగినట్టు ఉన్నాయి పెళ్ళిళ్ళ.
పెళ్ళిళ్ళనా? ఎప్పటి నుంచో ఉంది కదా ఇది షాపు మన శ్రీకాకుళంలో. అమ్మా ఇట్రా చూపిస్తాను. ఫోన్లు, స్టీల్ సామాన్లు అన్నీ ఉన్నాయి. స్టీల్ సామాన్లు, స్టీల్ డబ్బాలు అన్నీ ఉన్నాయి. పొయ్యిలు. ఇక్కడ గిఫ్ట్లు తర్వాత చిన్నపిల్లల ఐటమ్స్ ఇచ్చే షాప్ ఒకటి ఉండాలి. తీసేసినట్టున్నారు. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను నేను. అవునండి, శ్రీకాకుళం యూట్యూబ్ ఛానల్ మాది. ఏం ఫీల్ ఉండదు ఎవరు మిరపకాయలు చూడంతా తింటావా? బజ్జీ మిరపకాయలు. బజ్జీ మిరపకాయలు బజ్జీ మిరపకాయలు బజ్జీ మిరపకాయలే కదా? బజ్జీ మిరపకాయనా? బజ్జీ మిరపకాయలే. కట్టెలుగా ఏమి అది కాదు, ములంకాయలు కూడా పావు కేజీ లెక్క అమ్మేస్తున్నారు ఏంటి? అదే మాకు విడిగానే దొరుకుతాయి. కేజీ లెక్క అమ్మాలని రూల్ వచ్చిందా లేకపోతే అట్లా అమ్ముతాను? కేజీ లెక్క. ఇదిగో ఇది ఒకటి ఇచ్చేయండి. కేజీ 20. దొండకాయలు తీసుకున్నాం. ఇంకేడు కావాలి చెప్పు. అవి అప్పుడు కొన్నాం కదా దొండకాయలాగా ఉంటాయి. ఆ పొటన్స్ చిన్న పెక్కుండదు అందులో. అందరు టాచ్ చేపమ్మంటారు. వీడియో చేస్తాను, నేను తెలియదు.